బాగే 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 ఓ బాగి యాడున్నవే ఇది ఆడతలు చదువుతుంది కావచ్చు. నాకు ఒక డౌట్ వచ్చింది, అది అడగాలి దీన్ని ఖచ్చితంగా అడగాలి. వామ్మో తూ 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 ఎంత భయపడ్డరా బడివే గంత గట్టి కోరుతివి ఏమైంది? ఏ మౌలో ఏత్తన్నావని వెళ్తాన్నావురా పిసోడా? ఆయే బాగి నీ తానుకోవాలని నచ్చిర్రా? నువ్వు సంతోషంగా ఉన్నావా అని, నువ్వు బాధలు ఉన్నావని నువ్వు అడిగిరాయే బాగి? లేదు ఎందుకురా? లేపిండి ఆరు సీన్గా నీకు ఇంటికి వచ్చిర్రారా? ఫోన్ చేసిర్రా? నువ్వు బాధలు ఉన్నావా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పేసి వాళ్ళని అడిగిరారా? చూసిర్రా? ఎవరిని అడగలేదు. కథ చల్లకుండా. మరి మన దేశంలో సంతోషంగా లేరు, బాధలు ఉన్నారని చెప్పేసి ఎట్లా ఇచ్చారు అసలు? నాకు రిపోర్ట్ నాకు అర్థం కాదు. ఏం సర్వే అయ్యేలా ఏం చేయండి గట్టెట్టిస్తారు రిపోర్ట్ నాకు అర్థం కాదు. వీళ్ళు హరే నీ బాధేంద్రా, ఎందుకు అంత ఆగమాగం చేస్తాన్నావు? కాదే బాగి నన్ను అయితే అడగలేరు. నిన్ను అడిగిరా? నిన్ను కూడా అడగలేదు. శినుగాడి ఫోన్ చేసి అటు శీనుగాడి ఫోన్ చేసి వాళ్ళకు కూడా అడగలేరట. ఇంతమందికి అడిగిన ఓళ్ళకి అడగలేరట. అడగది చేయండి నాకు అర్థం కాదు. ఎట్లిస్తారు వీళ్ళు? ఎట్లిస్తారు అంటున్నా. ఆగు ఫోన్ వస్తున్నది. హలో సాదక్క, నీకు ఫోన్ చేసిరా ఎవరన్నా? ఇట్లా ఇంటికి వచ్చిరా ఎవరన్నా? నీకు బాధలు ఉన్నావా సంతోషంలో ఉన్నావా అడిగిరా? అరే పక్క పనుండే మీ బావనే అడగర్రా, గాళ్ళెందుకు అడుగుతారు? అడిగినా నేను ఊకుంటున్నా? నా గురించి మీకెందుకని గల్లవంటి ఇగ్గితంతా అడగలేదా? కథ చల్లకుండా పెట్టండి మళ్ళీ ఎత్తా. మన ఆడోళ్ళను అడిగితే గిట్లా ఉంటుందిరా మరి కథ. అయినా అరే గంగులు, నాకు బీపీ లేస్తే సంతోషం కాదురా, 3-4 నెలలు పండు తట్టు కాళ్ళే ఇరగొడతా, నాలుక మీద సురుకు పెడతా మాట్లాడకుండా. అప్పటి సంది ఏంద్రా నువ్వు నీ లొల్లి? కాదే బాగి వాళ్ళు ఎవరో రిపోర్ట్ ఇచ్చిరట. ఏం రిపోర్ట్ అంటే మన దేశంలో సంతోషంగా లేదని చెప్పేసి 116వ ర్యాంక్ ఇచ్చిరట. మనం సంతోషంగా లేదని చెప్పేసి అలాగేట తెలుసు? నిన్ను అడిగిరా, నన్ను అడిగిరా? సీనియర్కి అడిగిరా, షినుగానికి అడిగిరా, సాతక్కకి అడిగిరా? అరే నీ జీతం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొడుతుందో చెప్పురా. 10 తారీఖు పడ్డది, 10 నిమిషాలు అయిపోయింది. ఒకదారు ఉంటా సామాన్లని, చిట్టీలని, ఈఎంఐలని, అదాన్ని ఈదాన్ని, ఆ ఖర్చని ఈ ఖర్చు, ఎన్ని ఖర్చులని నాకు అర్థం కాదు. నెత్తికారా ఉన్నది. ఏం మిగిలింది? లాస్ట్కు త్వరనే మిగిలింది. వట్టిగానే అయిపోయినాయి పైసలు. సాలెంత పైసలు లేదు, జీతం 10 నిమిషాలు ఆగది. ముసలోళ్ళను పట్టించుకునే పిల్లగాన్లు లేరు. ఆఫీసులలో రాజకీయం, నాయకుల తిట్టిపోతలు, పిల్లగాన్లకు చదువు తిప్పలు, మర్డర్లు, మానభంగాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు కతుంది. అవునా? ఇంక్రిమెంట్లు, అవార్డులు, ఇంకేంది మన ప్రమోషన్లు, అయ్యవని చూసుకునే పిల్లగాన్లు, పండుగలు, ఇవన్నీ కనిపిస్తలేవా? నాకు అర్థం కాదు. ఇవన్నీ కనిపిస్తలేవా అంట? కనిపిస్తలేవా? చెప్పు ఎవరు అన్నారు? చెప్పు బాగి చెప్పే. అరే దూరం జరుగురా, నాకంతా తుంపిలు పడుతున్నాయి. దూరం ఉండి ఈను పిసోడా. 147 దేశాల సర్వే చేస్తే ఈసారి 116 ప్లేస్ వచ్చింది. ఇదన్నా నయంరా. పోయిన పారి ఇంకా 118వ ప్లేస్లో ఉన్నాంరా. ఇప్పుడన్నా జర 2 స్థానాలు దిగినం పాటు. ఏ లెక్కలు తీసుకొని భూమిలో వేరే లెక్కను? విశ్వాసం, ఆత్మ సంతృప్తి, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి, ఇవన్నిటికీ లెక్కలు తీసుకొని చేసిన సర్వే ఇది. గా ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఐలాండ్ 2వ ప్లేస్లో ఉందిరా. గా పాకిస్తాన్ వాళ్ళనయ్యా మనకంటే అంతకన్నా అద్మానం ఉంది పో మన కథ. నేపాల్ వాళ్ళకేమో 99 అట, పాకిస్తాన్ వాళ్ళకేమో 104 అట. ఈ పని ఏదో చెప్పని చేయరా, నాకు లొల్లే పోతుంది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టు మీద ఉండంగా అదా ఒక్కదాన్నో ఇంకొక పాట ఉంటుంది మంచిగా. చిక్కుబుక్కు రైలే. ఈయనకేం రోగం ఉన్నట్టుండి తలకాయలా పురుగు మిసులుతున్నాయేంది? ఏమో ముచ్చటి చెప్పి ఆగమాగం ఎగురుతాండు. కాదే బాగి ఆయన సీసీ కెమెరా పెట్టి చూస్తుంటే కావచ్చు, అందుకే నేను డ్యాన్స్ చేస్తున్నా. సంతోషంగా ఉన్నట్టు యాక్టింగ్ చేయాలి కదా. ఇక వచ్చేపారి మనం కూడా సంతోషంగా ఉన్నట్టు మొదటి ర్యాంక్ రావాలి. అందుకని నువ్వు కూడా ఎగురు. ఎట్లా నేసి ఫస్ట్ ర్యాంక్లో మనం రావాలి. ఎగురు. మీ అబ్బాయి ఎట్లా రాదా నేను కూడా చూస్తాను. అయ్యో దేవుడా, అయ్యో ఈయన పీస నాకు అంటున్నట్టుంది పోగాని. అరే నువ్వు పోరా అటు. అయినా ఎవరి మీద వాళ్ళకు నమ్మకమే లేదు. పిల్లికి బిచ్చమేయరు, ఎంగిల్ చేయితోటి కాకిని కొట్టరు, పాపం అనరు. పక్కోడు బాగుపడితే కడుపుల మంట. గియన్నుండంగా మనం ఫస్ట్ ప్లేస్కు వస్తామా? ఇట్లా వేసే చాలా మంది గురించి ఆ రిపోర్టర్ రాష్ట్రాలకు తెలిసినట్టుంది పాటు.